నగరంలో మూడో రోజు ఐటీ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు నివాసంలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. నిర్మాతలు రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి. దిల్ రాజు మైత్రి మూవీస్ బ్యాలెన్స్ షీట్లను చివరిసారిగా 2021లో సమర్పించినట్టు తెలిసింది. ఇక డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాలు ముగిశాయి. ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. నగరంలో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు నివాసంలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. నిర్మాతలు రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి. దిల్ రాజు మైత్రి మూవీస్ బ్యాలెన్స్ షీట్లను చివరిసారిగా 2021లో సమర్పించినట్టు తెలిసింది. ఇక డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు ముగిశాయి. ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను హాస్పిటల్కు తరలించారు.